ఉద్యోగంలో నీ ఉద్యోగాలు ఇస్తుంటే ఇంకా ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి లాస్ట్ పర్సన్ వరకు ఓన్లీ ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ టైం లిమిట్ 5 years. ఎవరు 30 ఏళ్ళు అంటే రిపీటెడ్గా 6 సార్లు గెలుద్దామని. 30 ఏళ్ళు అంటే ఒకసారి గెలిచి 30 ఏళ్ళు ఉండదు, ఎవ్రీ 5 yearsకి మళ్ళీ గెలుద్దామని. అవునా కదా, అవునా కదా, అప్పటి వచ్చు కదా, అత్యంత పగల రాత్రి కదా అప్పటి 6 సార్లు గెలుద్దాం అనుకుంటే 6 సార్లు తగ్గట్టు ప్రజల తాలూకా అభిమానాన్ని మనం ఓన్ చేసుకోవాలి కదా. రోడ్డు పై అంటే ఇప్పుడు ప్రజలు మమ్మల్ని అంగీకరిందని చెప్తాను కదా ఓపెన్, అందుకే మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే మానవుడు ఆశాజీ, మనుషులు తప్పడానికి లేదు. ఆశకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్ తగ్గట్టు నువ్వు లేవేటు, అందుకు వచ్చాను. కొత్త వాళ్ళు చేస్తారేటో చేస్తారు, తప్పే ఉంది. చేసి నిజంగా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరిగింది అనుకోండి, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, కంటిన్యూ, వై నాట్, దాని తప్పే ఉంది. అది కానీ కొన్ని సాంప్రదాయాలు మాత్రం ఉండాలండి. అందుకు మీతో మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నాను. ఇది పద్ధతులు సరే, కోపాలు తాపాలు ఉంటాయి, ఇబ్బంది పడిన వాళ్ళకి వచ్చి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నాయని కాబట్టి ఇవాళ ఇబ్బంది పడడం అనుకోబట్టి ఖచ్చితంగా పనిచేస్తారు. హ్యాపీగా ఉన్నాం కాబట్టి మేము వచ్చి రిలాక్స్మెంట్లో ఉన్నాం. నష్టాలు జరిగాయి, నష్టపోయి లాభపడ్డారు. దానికి మళ్ళీ ఉల్టా చేయడం ఎందుకు, దాన్ని సస్టైన్ చేసుకోవాలి కదా. ఇలాంటి ప్రైవేటు వాసులోకి చట్టంలో ఇప్పుడు మీ జీవో పార్టీలకు ఇచ్చే జీవో, ఆ జీవో ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ఇది, దానికి కామ పులి స్టాప్ కూడా మార్చారు. ఆ ప్రకారమే ల్యాండ్ యాడ్ చేశారు, మళ్ళీ గవర్నమెంట్లో పెట్టి ఇచ్చారు. అంతకుముందు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి ఇచ్చారు జాగా, అక్కడ నాకు ఐడియా లేదు ఎక్కడ ఇచ్చారండి, కేల్పొంది ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ ఇచ్చారు, మన తోటపాలెం ముచ్చెరువు దగ్గర ఇచ్చాము. నేనే అప్పుడు చేయించాను. తర్వాత ఆదిరాజు వచ్చి దానికి క్లీనేజ్ చేయించాడు. బిల్డింగ్ కడదాం అనుకున్నా, అప్పుడు ఆ పార్టీ నుంచి మిల్లాం కాబట్టి కట్టలేపాము. కట్టారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చామాట. పార్టీ తీసుకుంటాం తప్పు కదా. సో పార్టీ ఆఫీస్కి అన్యాయకాంతంగా ఇవ్వకుండా ఉంటే తీసుకుంటాం. అఫీషియల్గా ఇచ్చినప్పుడు మరి చట్టపరంగా తీసుకోవాలి తప్ప చట్టం లేకుండా తీసుకోవద్దు, తప్పు కదా అది. కానీ ఒకవేళ అందులో కట్టడంలో అక్రమాలు ఉన్నాయనుకో, అంటే టైం పర్మిషన్ లేవనుకో,